బ్యాక్ టు న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. షాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఇప్పటికే భారత్ 1500 ఎయిర్ క్రాఫ్ట్లను ఆర్డర్ ఇచ్చిందని ప్రధాని వివరించారు. హైదరాబాద్ లో షాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఎయిర్ క్రాఫ్ట్ల సర్వీస్ సెంటర్ భారత్ లో ఏర్పాటు కావడం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించే విధానంలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కొన్ని రంగాల్లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించినట్లు ప్రధాని స్పష్టం చేశారు. साफरान की नई फैसिलिटी भारत को एक ग्लोबल एमआरओ हब के रूप में स्थापित करने में मदद करेगी। ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बढ़ाएगी। मैं अभी 24 नवंबर को ही साफरान बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं। पहले भी मेरी उनसे मुलाकातें हुई हैं। हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है। मुझे उम्मीद है कि साफरान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम साफरान को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप ही जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। भारत की एयरलाइन कंपनियों ने 1500 से ज्यादा नए एयरक्राफ्ट का ऑर्डर दिया है। मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। షాఫ్రాన్ సంస్థ హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నగర అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ భారత్ లోని ప్రధాన ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా మారిందన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు 1500కి పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయని చెప్పారు. తమ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్లు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయని తెలిపారు. సాఫ్రాన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని వివరించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ విమానాల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. 30,000 ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. Our exports in aerospace and defense doubled last year, reaching rupees 30,742 crore in 9 months, overtaking our pharma exports for first time. Telangana consistently wins Best Award for Aerospace from Ministry of Civil Aviation. Skilling is very important criteria to attract aerospace investments. Telangana has upgraded 100 industrial training institutes into advanced technology centers in partnership with Tata Technologies, making young people job ready for advanced manufacturing. We are building a Bharat future city spread in 30,000 acres of land. We wish to become a 1 trillion strategy by 2034 and $3 trillion by 2047.